మంచిది. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క సారాంశాన్ని, ఆ యొక్క వచనములను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనము ఆలోచన చేయగలిగితే ఎన్నో సత్యాలు, ఎన్నో మర్మాలు మనకు ఆ స్థలంలో మనకు కనిపిస్తాయి. అయితే ఈరోజు మన యొక్క ప్రార్థన, మన యొక్క వాక్యాంశం ఏమిటంటే గొప్ప ప్రార్థన. గొప్ప ప్రార్థనను గురించి మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రార్థన ఎప్పుడూ కూడా పొడవును బట్టి కొలవబడదు. నువ్వెంత పొడవు చేసావో ప్రార్థన, లేక ఎన్ని గంటలు చేసావో ఆ పొడవును బట్టి ఎప్పుడు కూడా ప్రార్థన కొలవబడదు. కానీ ప్రార్థన ఎప్పుడు బరువును బట్టే కొలవబడుతుంది. అంటే నువ్వు చేసిన భారమును బట్టి, నువ్వే భారముతో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ యొక్క భారమును బట్టే మన యొక్క ప్రార్థన కొలవబడుతుంది. కానీ మనము ఎంత పొడవు మనము ప్రార్థన చేశామో ఆ యొక్క పొడవును బట్టి ఇప్పుడు కూడా ప్రార్థన కొలవబడదు అన్న సత్యాన్ని మనము గమనించవలసిన వారిగా ఉన్నాం. ఈ యొక్క 66 పుస్తకముల ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము ఆలోచన చేయగలిగితే చిన్న పెద్దది 650 ప్రార్థనలు ఉన్నాయి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో చిన్నవి లేక పెద్దవి అన్నీ కలిపి ఇంచుమించుగా 650 ప్రార్థనలు ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ యొక్క 650 ప్రార్థనలలో గొప్ప ప్రార్థన ఏదైనా ఉందా అని మనము ఆలోచన చేస్తే ఉంది. అది యోహాను సువార్త 17వ అధ్యాయములో ఉన్నటువంటి సారాంశము. ఇది చాలా గొప్ప ప్రార్థన, గ్రేట్ ప్రేయర్. ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము చేసేటువంటి ప్రార్థన అది దేవునికి ఇంపుగా ఉన్నదా, దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా అని మనము ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక మార్లు ప్రార్థన చేశారు. ఆయన చేసిన ప్రార్థనలో ఈ ప్రార్థన కొద్దిగా సుదీర్ఘమైనటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో కొద్దిగా ఇది దీర్ఘమైనటువంటి ప్రార్థనలో ఇది ఒక ప్రార్థన అని నేను మీకు ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఇది గొప్ప ప్రార్థన అయ్యింది అని మనము ఆలోచన చేద్దాం. ఎందుకు ఇది గ్రేటెస్ట్ ప్రేయర్, ఎందుకు గొప్ప ప్రార్థన అయ్యింది? చాలా ప్రార్థనలు ఉన్నాయి కదా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ప్రార్థన చేశారు కదా, ఎందుకు ఈ ప్రార్థనే గొప్ప ప్రార్థన అని మీరు అంటున్నారు అని అంటే కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇది గొప్ప ప్రార్థన అయ్యింది అని అంటే మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ప్రార్థించిన వ్యక్తిని బట్టి ఇది గొప్ప ప్రార్థన అయ్యింది. ఎందుకు ఇది గొప్ప ప్రార్థన చెప్పండి? ప్రార్థించిన వ్యక్తిని బట్టి. అక్కడ ప్రార్థించిన ఆ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన దేవుని కుమారుడు. అంతే కదండి, ఆయన దేవుని కుమారుడు. మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త ఆయన రాసినటువంటి, మీరు బైబిల్ తీయొద్దు కానీ మీకు అలాగా విప్లవంగా మీకు తెలియచేస్తాను. మత్తయి సువార్త ఆ రాసినటువంటి ఆ యొక్క సువార్తికుడు ఆయనను యూదులకు రాజుగా పరిచయం చేశాడు. యూదులకు ఆయన్ను రాజుగా పరిచయం చేశాడు. మార్కు సువార్త రాసినటువంటి ఆ యొక్క లేఖికుడు ఆయనను ఒక సేవకునిగా పరిచయం చేశాడు. అలాగే లూకా శుభవార్త రాసినటువంటి ఆ యొక్క లేఖికుడు ప్రియమైన వాళ్ళరా దేవుని కుమారునిగా, మనుష్య కుమారునిగా పరిచయం చేశాడు. అందుకే లోక సువార్తలో
10వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాను అనేటువంటి మాట. మత్తయి ఏమో యూదులకు రాజుగా పరిచయం చేశాడు, మార్క్ ఏమో ఆ యొక్క రోమిలకు రాస్తూ ఈయన సేవకుడిగా పరిచయం చేశాడు, లూకా గారు, డాక్టర్ లూకా గారు ఆ యొక్క గ్రీసు దేశస్తులకు రాస్తూ ఈయన మనుష్య కుమారుడు, ఈయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. అలాగే మార్క్ ఏమన్నాడు, ఈయన పరిచర్య చేయడానికే వచ్చాడు. మత్తయి యూదులకు రాస్తూ ఈయన మెస్సయ్య, యూదులకు రాజు అని పరిచయం చేశాడు. మరి యోహాను గారి గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఈయన దేవుని కుమారునిగా పరిచయం చేశాడు యోహాను కదండి. అందుకే మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మంచి మాటను మనం అక్కడ చూడగలుగుతాం. ఏంటంటే ఆ మాటది, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని రాస్తూ 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మనుషుల మధ్య నివసించాను అంటున్నా. అంటే ఈయన దేవుని కుమారుడు అని యోహాను గారు పరిచయం చేస్తా ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ఆలోచన చేయవలసిన అంశం ఏమిటంటే, ఎందుకు అది గొప్ప ప్రార్థన అయిందయ్యా అని అంటే, ప్రార్థించినటువంటి వ్యక్తిని బట్టి. ఆయన యూదుల రాజు, ఆయన రెండోదిగా మనం ఆలోచన చేస్తే ఆయన ఒక గొప్ప సేవకునిగా, ఒక యాజకునిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని కుమారుడు అని యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు పరిచయం చేస్తా ఉన్నారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 30-31 వచనములు. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనములు ఇలాగూ రాయబడి ఉంది, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడిను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సార్వత్రిక సంఘానికి ఏం తెలియజేస్తా ఉన్నాడయ్యా అని అంటే, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలి. మీరు నమ్మి ఆయన యందు జీవము మీరు పొందండి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకు ఇది గొప్ప ప్రార్థన అయ్యింది అని మనం ఆలోచన చేస్తే, ఇది ప్రార్థించిన వ్యక్తిని బట్టి గొప్ప ప్రార్థన అయ్యింది. ఈయన దేవుని కుమారుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడిగా ప్రార్థన చేశాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట రాయబడి ఉంది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. 5వ వచనంలో కూడా మంచి మాట, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అన్నాడు. ఈ 2 వచనములు మనకి ఏమి నేర్పిస్తున్నాయ్యా అని అంటే, మొదటిగా ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన. రెండవదిగా అంటున్నాడు, నన్ను మహిమపరచు అంటే అర్థం ఏమిటంటే, నేను మహిమ కలిగిన దేవుడను అని అర్థం. 5వ వచనంలో అదే కదని అన్నాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు అంటున్నాడు. అంటే ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన చేసిన ప్రార్థన ఎందుకు గొప్ప ప్రార్థన అంటే, ఆయన దేవుని కుమారుడే కాదు, రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన మహిమ కలిగినటువంటి
దేవుడు. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయించావు, నువ్వెవరిని నమ్ముకున్నావు, నువ్వెవరి దగ్గరికి వచ్చావయ్యా అంటే నువ్వు మహిమ కలిగిన దేవుని దగ్గరికి వచ్చావు. మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు చూడండి ప్రియమైన వారలారా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు చూడండి, మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈయన తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఏ మహిమ ఉన్నదో ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా అదే మహిమను ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఆయన మనుష్య కుమారునిగా, దేవుని కుమారునిగా ఈ లోకములోనికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని సఫలపరచడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చినాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా సమయం అయిపోయింది, నేను నీ యొద్దకు రావలసి ఉన్నది, కాబట్టి ఇదిగో నేను దగ్గరకు వస్తున్నానని ఆయన చివరిగా ఆయన చేసినటువంటి ప్రార్థనను మనం ఆలోచన చేస్తే అది చాలా గొప్ప ప్రార్థనగా మనకు కనిపిస్తూ ఉంది. ఆయన చాలా గొప్ప ప్రార్థన. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఆ మహిమ కలిగినటువంటి దేవుడు అబ్రహామును పిలిచినటువంటి దేవుడు ఒక్కడే. అబ్రహామును పిలిచిన దేవుడు, ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇద్దరు ఒకటే. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. అబ్రహామును పిలిచాడు, దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు మహిమ కలిగిన దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు. అందుకే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అది చాలా గొప్ప ప్రార్థనగా మనకు ఆ యొక్క 17వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంది. మొదటి వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనములో అంటున్నాడు, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశ వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, ఆయన సమయము ఆసన్నమైనది, ఆయన శిలువ మరణమునకు అప్పగింపబడబోతా ఉన్నాడు. నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, నా గడియ వచ్చి ఉన్నదని తన తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము, మహిమ కలిగిన దేవుణ్ణి కలిగినటువంటి మనము, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము, మరి దేవుని కొరకు మనము సాక్షిగా బ్రతకగలుగుతున్నామా? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు ప్రత్యేకించుకున్నాడో నీకు అర్థమైందా? ఈరోజు అర్థమైతే మన యొక్క సమయము ఆసన్నమైనదని మనం గ్రహించాలి. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. కాబట్టి మనమును కూడా ఇటువంటి ప్రార్థన చేయగలిగినటువంటి స్థాయికి మనము రావాల్సిన వారుగా మనం ఉన్నాము. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. ఆయన జీవము కలిగిన దేవుడు అంటే జీవ ప్రదాత, మనకు జీవమును అనుగ్రహించిన వాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో కదండి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్ముతారో, అదే మాటను ఆయన మనము చదివాము 20వ అధ్యాయము 31వ వచనములు అన్నాడు కదండి. ఆయన యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన యందు
ఆయన నామమందు జీవము పొందినట్లు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి ఈయన ఎవరయ్యా అంటే జీవము కలిగినటువంటి దేవుడు, జీవ ప్రదాత, మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు చదవండి ఆ యొక్క 17వ అధ్యాయంలో నేను ప్రార్థన చేస్తున్నానని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట మనకు ఏమి నేర్పిస్తున్నాయా అనంటే ఆయన ఎంత గొప్ప అనుబంధముతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి ఆయనకున్నటువంటి అనుబంధము, అలాగే మనుషులకును ఆయన సృజించిన వారికి, ఆయన ప్రత్యేకించుకున్న వారికి ఆయనకున్నటువంటి అనుబంధం యొక్క ప్రార్థనలో మనకు కనిపిస్తూ ఉంది. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని ఆ యొక్క అధ్యాయంలో అనేక మార్లు మనం చూస్తాం 17వ అధ్యాయంలో. అంటే ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయా అనంటే మనము ప్రార్థించేటప్పుడు దేవునితో మనము మంచి అనుబంధము కలిగి ఉన్నామని మనము నేర్చుకోవాలి. అలాగే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కూడా వారితో మనము ఒక చక్కని అనుబంధము కలిగి ఉన్నామని మనము తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క 17వ అధ్యాయం ఉన్నటువంటి ప్రార్థన అది చాలా గొప్ప ప్రార్థన. ఎందుకు గ్రేటెస్ట్ ప్రేయర్ అని మనం ఆలోచన చేస్తే ప్రార్థించిన వ్యక్తిని బట్టి అది గొప్ప ప్రార్థన అయింది. ఎవరో ప్రార్థించిన వ్యక్తి? ఆయన దేవుని కుమారుడు. రెండవదిగా మహిమ కలిగినటువంటి దేవుడు. ఆ మహిమ కలిగిన దేవుడు సశరీరుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన సమయము వచ్చింది కాబట్టి, ఆయన పనిని ముగించుకొని వెళ్ళిపోతున్నాడు కాబట్టి తనకు అప్పగించినటువంటి తన ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో ఆ యొక్క మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన. ఆయన యొక్క వ్యక్తిత్వమును బట్టి అది గొప్ప ప్రార్థన అయింది. రెండవదిగా మనము ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అది గొప్ప ప్రార్థన అయింది అనంటే ప్రార్థించే సమయమును బట్టి అది గొప్ప ప్రార్థన అయింది. ప్రార్థించే వ్యక్తిని బట్టి గొప్ప ప్రార్థన అయింది. రెండవదిగా ప్రార్థించే సమయమును బట్టి అది గొప్ప ప్రార్థన అయింది. ఏంటి ఆ సమయము అని మనం ఆలోచన చేస్తే మరలా 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనము నుండి ఇలాగూ రాయబడి ఉంది, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. చూడండి, ప్రార్థించేటువంటి సమయమును బట్టి ఆ ప్రార్థన గొప్ప ప్రార్థన అయింది. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. వారు హాస్పిటల్లో ఉన్నారు, వారు బెడ్ మీద ఉన్నారు. పోలీసు కేసు అవుతుంది. వెంటనే పోలీసులు వస్తారు. వచ్చి వారి దగ్గర ఏం తీసుకుంటారు? వాంగ్మూలాన్ని తీసుకుంటారు. దీన్ని ఏమంటారంటే మరణ వాంగ్మూలము అంటారు. చనిపోయే ముందు ఆ యొక్క వారు ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇంకా దానికి తిరిగే ఉండదు. ఆ మరణ వాంగ్మూలానికి ఇంకా తిరిగి లేదు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ వారు ఒక్కసారి రికార్డ్ చేశారంటే, నేను పలానా వ్యక్తి వల్ల లేక పలానా వారి వలన నేను ఆత్మహత్య చేసుకున్నాను, లేదా వారు నన్ను ఇలాగా చేశారని ఆ యొక్క స్టేట్మెంట్ మరణ వాంగ్మూలం కనుక ఇచ్చారంటే ఇంకా అది ఫైనల్. అది అలా పట్టుకొని వెళ్ళి జడ్జి గారి ముందు పెడితే చక్కగా విని ఆయన ఏం చేస్తారు, దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. మరణ వాంగ్మూలం చాలా ప్రాముఖ్యమైనది. ఆ చివరి దశలో ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆ ఏ సమయం అది, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను కదండి.
ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను అన్నాడు. అంటే ఆయన ప్రార్థించేటువంటి సమయం ఏమిటయ్యా అనంటే అది మరణమునకు ఆయన సమీపముగా ఉన్నాడు. సిలువకు ఆయన అప్పగింపబడబోతా ఉన్నాడు. ఆ చివరి సమయంలో, ఆ సమయం చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని సంగమా. అటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమంది మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును అన్నాడు. ఆయన లోక సంబంధి కాదు. లోక సంబంధి అంటే ఎవరంటే అపవాది, దుష్టుడు, వాడు లోక సంబంధి. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడంబము ఇవన్నీ కూడా వాడి వలన కలిగినవి, ఆయన వలన కలిగినవి కావు. నేను లోక సంబంధిని కాను కాబట్టి మీరు కూడా లోక సంబంధులు కారు. మనము దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాము, మహిమ కలిగిన దేవుని మనము దేవునిగా మనము స్వీకరించినాము కాబట్టి మనము లోక సంబంధులుగా మనము బ్రతకకూడదు. ఈ లోకముతో మనకు సహవాసము ఉండకూడదు. లోక ఆశలతో, లోక పద్ధతులతో మనకు లేక లోక ఆచారాలతో మనము సత్సంబంధాలు కలిగి ఉండకూడదు. మనము ప్రత్యేకించబడిన వారము, క్రీస్తు రక్తములో కరగబడిన వారము, మహిమగల దేవుని కుమారులము, ఆ యొక్క జీవాన్ని మనము పొందుకున్న వారము కాబట్టి ఈ లోకముతో మనకు సహవాసం ఉండకూడదు. నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నీవు అంగీకరించినావో అప్పుడు మనము లోకములో నుంచి ప్రత్యేకముగా ఉండాలి అని అదే మాట అన్నట్టు ప్రియమైన వారులారా. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. కానీ ఈరోజు చాలా మంది ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి మహిమగల దేవుణ్ణి మనము పొందుకొని కూడా ఇంకా లోక సంబంధులుగా మనం బ్రతుకుతా ఉన్నాము. లోక వైపు మనం పరిగెడతా ఉన్నాము. లోకమైనటువంటి మాటలు, లోకమైనటువంటి విధానాలు, పద్ధతులు ఇవన్నీ కూడా ఇంకా క్రైస్తవుల్లో ఉంటున్నాయి. కారణం ఏమిటంటే వారు క్రీస్తు సంబంధులుగా కాక లోక సంబంధులుగా వారు బ్రతుకుతున్నారు అని అన్నాడు ప్రియమైన వాళ్ళారు. చూడండి, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. ఆయన ప్రార్థించే సమయం ఎంత గొప్పదో చూడండి. నా సమయం అయిపోయింది, నీ వద్దకు వచ్చుచున్నాను కాబట్టి ఇదిగో నువ్వు నాకు అప్పగించినటువంటి ఈ నీ ప్రజలను నీకు మరలా అప్పగిస్తున్నాను, వారిని కాపాడు. ఎవరి నుంచి కాపాడారట? దుష్టు నుంచి కాపాడు, అంటే కీడు నుండి కాపాడు, ఈ లోకంలో నుంచి కాపాడు, అపవాది నుంచి కాపాడు, ఈ లోక విధానాల నుంచి కాపాడు, పద్ధతుల నుంచి కాపాడు, వారి యొక్క దుష్ట ఆలోచన నుంచి కాపాడు, వారిని తప్పించు అని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థించే సమయమును బట్టి అది గొప్ప ప్రార్థన అయింది. ఈరోజు నువ్వు ప్రార్థించే సమయం ఏమిటి? అంత్య దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. ఎక్కడ చూసినా, లోకములు ఎక్కడ చూసినా యుద్ధాలు, కరువులు, వరదలు, ప్రమాదాలు, ఆపదలు, హత్యలు, రకరకాలైనటువంటి వాటిని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఇటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు నీవు లోకము కొరకు ప్రార్థన చేయవలసి ఉన్నది. నీ తోటి సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. ఏమని ప్రార్థన చేయాలి అంటే వారిని తీసుకుపోమ్మని ప్రార్థన చేయొద్దు. ఆయన అలా ప్రార్థన చేయలేదు కదండి. చూడండి, నీవు లోకంలో వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. మనం ఈ లోక సంబంధులము కాము. ఈ లోకముతో మనకు సంబంధము లేదు. నీ సంబంధము దేవుని కుమారునితో సంబంధం ఉంది, వాక్యముతో నీకు సంబంధం ఉంది, ప్రార్థనతో నీకు సంబంధం ఉంది, సంఘముతో నీకు సంబంధం ఉంది, పరిశుద్ధులతో నీకు సంబంధం ఉంది. కానీ ఈ లోకముతో మనకి ఏమీ లేదట, సంబంధము లేనే లేదు. ఈ లోకము చాలా ప్రమాదకరమైనది. ఈ లోకము చాలా భయంకరమైనది. ఈ భయంకరమైనటువంటి లోకములో మనము బ్రతుకుతా ఉన్నాం ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి మనకి ఈ లోకముతో ఏమి లేదట, సంబంధము లేదు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము
23వ వచనాన్ని మనం చదువుకుందాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వానగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడు నేను అంటున్నాడు, నేను ప్రార్థిస్తాను, ప్రార్థించడమే కాదు బోధిస్తాను కూడా అంటున్నాడు. ఎవరండి ఈయన? సమూయేలు గారు. నేను ప్రార్థన చేస్తాను, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వల్ల యెహోవాకు నేను విరోధముగా పాపము చేసిన వాడిని అవుతాను. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అవసరమైతే దేవుని గూర్చి బోధించేవారిగా కూడా మనము ఉండాలి. యేసుక్రీస్తు వారు అదే చేశారు. ఆయన బోధించారు. 14వ వచనం మరలా 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఏమన్నాడు చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. వాక్యం ఇచ్చాడు అంటే ఆయన మనకు తన యొక్క వాక్యంనిచ్చి బోధించాడు. బోధించడమే కాదు కానీ ప్రియమైన వాళ్ళరా, ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడట? ప్రార్థిస్తున్నాడు. వాక్యం మనకు ఇచ్చాడు ఆయన. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ప్రార్థనకు ప్రేరేపించబడతారు. వాక్యము ధ్యానించేవారు, వాక్యాన్ని చదివేవారు ఏం చేస్తారట? ప్రార్థనకు వారు ప్రేరేపించబడతారు. ప్రార్థన చేసేవారు వాక్యం చదువుతారు, వాక్యం చదివేవారు ప్రార్థన చేస్తారు. ఆయన అంటున్నాడు, ఆయన బోధించడమే కాదు కానీ ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రార్థన కూడా చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు బోధించారు, ప్రార్థిస్తున్నారు, ప్రార్థించారు, బోధిస్తున్నారు. సమూయేలు గారు కూడా అదే అంటున్నారు, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయడం ఒకటే కాదు కానీ నేను మీకు బోధ చేస్తాను. శ్రేష్టమైన చక్కని మార్గము నేను మీకు ఏం చేస్తాను? బోధిస్తాను. యేసుక్రీస్తు వారు కూడా శ్రేష్టమైన చక్కని మార్గమును మనకు బోధించారు. బోధించి ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడట? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, వాక్యం చదివితే మనము ప్రార్థనకు ప్రేరేపించబడాలి. ఈ రెండు పక్క పక్కనే ఉండాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యము చదవాలి. అందుకే అపోస్తుల కార్యములు చూడండి 6వ అధ్యాయములో మనకు తెలిసినటువంటి మాటనే 6వ అధ్యాయం 4వ వచనము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఎందుమని చెప్పిరి. చాలండి. అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్యందును ఎడతెగక మేము ఉంటామని రాస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన యందును వాక్యమందును సంఘం ఎప్పుడూ కూడా ఎడతెగకుండా ఉండాలి. కుటుంబాలు ఎప్పుడూ కూడా ఎడతెగక ఉండాలి. వ్యక్తులు ఎప్పుడూ కూడా ఎడతెగక ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, శ్రమల మధ్యలో మనము పరిశుద్ధపరచబడాలి అనంటే, ఈ లోకములో మనం పరిశుద్ధముగా ఉండాలంటే, ఈ లోకములో మనము ప్రత్యేకముగా జీవించాలి అనంటే ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ క్షేమాభివృద్ధి కనిపిస్తుంది. ఆనాడు ఆదిమ సంఘములో ఉన్నాయి. ప్రార్థన ఉంది, వాక్య పరిచర్య ఉంది. వాక్య పరిచర్య ఉంది, ప్రార్థన ఉంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి శ్రమలలో కూడా సంఘం ఏం చేయబడింది? విస్తరించబడింది. సంఘము క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళింది. ఈరోజు మన కుటుంబాలు క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యాన్ని చదవాలి. అప్పుడు నీ కుటుంబము క్షేమాభివృద్ధి నొందుతుంది. అప్పుడు నీవు క్షేమాభివృద్ధి నొందుతావు. మన వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి నొందాలి, కుటుంబముగా క్షేమాభివృద్ధి నొందాలి, సంఘముగా క్షేమాభివృద్ధి నొందాలి, సమాజముగా క్షేమాభివృద్ధి పొందాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? ధనం సంపాదిస్తే రావండి, ఉద్యోగాలు చేస్తే రావండి, జ్ఞానం సంపాదిస్తే రావండి. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును చదువుతారో, ఎవరైతే వాక్యము చదివి ప్రార్థిస్తారో ఆ కుటుంబము, ఆ వ్యక్తి, ఆ సంఘము క్షేమాభివృద్ధి
చెందుతుంది అన్న సంగతిని మనం గ్రహించవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ దీర్ఘమైన ప్రార్థన, అది గొప్ప ప్రార్థన, గ్రేటెస్ట్ ప్రేయర్ గా అది మనకు కనిపిస్తా ఉంది. అది ఎందుకు గొప్ప ప్రార్థనగా మనము ఆలోచన చేస్తా ఉన్నామనంటే, ప్రార్థించిన వ్యక్తిని బట్టి అది గొప్ప ప్రార్థన అయింది. ఎవరు ప్రార్థించిన వ్యక్తి? ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు, రెండవదిగా మహిమ కలిగిన దేవుడు. అందుకు అది గొప్ప ప్రార్థన అయింది. రెండవదిగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం, ఎందుకు అది గొప్ప ప్రార్థన అంటే, ప్రార్థించే సమయమును బట్టి. ఆయన ప్రార్థించిన సమయం ఏంటి ప్రియమైన వాళ్ళారా? ఆయన సమయము అయిపోయింది భూమి మీద. తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ఆయన నెరవేర్చాడు. ఆయన తిరిగి మరలా తన యొక్క మహిమలోనికి, తన యొక్క సింహాసనము దగ్గరకు, ఆ యొక్క తిరిగి పరలోకములోనికి, తిరిగి తండ్రి యొద్దకు ఆయన వెళ్ళే సమయం వచ్చింది. కాబట్టి ఆ చివరి సమయములో ఆ యొక్క మరణ వాంగ్మూలముగా లేక ఆ యొక్క మరణ సమయములో ఆయన చేశాడు. కాబట్టి అది గొప్ప ప్రార్థన అయింది. అది ఆయన మనకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మనకి ఇచ్చి చదవమన్నాడు. వాక్యాన్ని మనకు బోధించాడు. మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన ప్రజలుగా మనం వాక్యాన్ని చదవాలి, మనము ప్రార్థన చేయాలి. అప్పుడే సంఘమైన, కుటుంబమైన, వ్యక్తి అయిన క్షేమాభివృద్ధిని పొందుతాడు. ఒకవేళ మనము ఈ స్థాయిలోనికి రాకపోతే, ప్రభువా నన్ను ఈ స్థాయిలోనికి నీవు నడిపించు అని మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.